హాయ్ అండి. నేనైతే తలకాయ కూర చేస్తున్నాను. ముందుగా అయితే 2 గరిటెలతో నూనె ఏసుకున్నాను. ఆ నూనె మరిగాక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పెద్ద ఉల్లిపాయలు 2 అయన్నీ బాగా ఏగాక ఈలోగైతే మాంసం అన్నది కూడా బాగా కడుక్కోవాలి ఇసుక లేకుండా. ఎందుకంటే మనకి కాలుతది కాబట్టి కొంచెం ఇసుక బాగా ఉంటదన్నమాట. ఫ్రెష్ మాంసం కాబట్టి మనం ఎంత కడిగినా గానీ ఆ బ్లడ్ అన్నది వస్తానే ఉంటది వాటరు. ఇంక అందుకని ఆ వాటర్ మనం వేస్ట్ చేయకుండా ఆ వాటర్ తోటి వండినా పర్వాలేదు. ఇదిగోండి బాగా ఏగింది కాబట్టి 2 చెంచాలు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏస్తాను. మనం ఎక్కువ వేసుకున్నా టేస్ట్‌గా ఉంటది. బాగా ఉడుకుతది ముదరదు కాబట్టి. లేకపోతేనే కుక్కర్‌లో 2 విజిలెట్టినా బాగా ఉడికిపోతది. ముదరది 10 విజిల్లెట్టినా ఉడకదు. నేనైతే 15 విజిల్ దాకా పెట్టాను. అలాగే కారం, పసుపు, సాల్టు, గరం మసాలా కూడా ఇప్పుడు ఏసేసుకోవాలి. ఏసుకొని బాగా కలుపుకున్నాక నేనైతే ఒక లోటాడేసి మళ్ళీ సగం ఏసానమాట నీళ్ళు అన్నది. కావాలితే 2 లోటాలు కూడా ఏసుకోవచ్చు. నేనైతే 15 విజిల్ దాకా వచ్చేదాకా ఉంచానమాట చిన్న మంట మీద. మనకైతే చాలా మెత్తగా ఉడికిందన్నమాట. స్పాంజీలాగా ఉడికింది మాంసం అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా వేడి వేడిగా అయితే నేనైతే కుక్కర్ అయితే ఆఫ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర అయితే వేసి లాస్ట్ అండ్ ఫైనల్ అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మేమైతే టమాటీలు